యాంకర్ 15 కాకినాడ జిల్లా గండేపల్లి ఆదివాసీ గిరిజన కొండదొర ఎస్టీ కుల ధృవీకరణ శాశ్వత పత్రాలను మంజూరు చేయాలని గండేపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా సిపిఎం లిబరేషన్ జిల్లా కార్యదర్శి ఏగుపట్టి అర్జున్రావు మాట్లాడుతూ గండేపల్లి మండలంకే గోపాలపురం గ్రామ ఆదివాసీ గిరిజన కొండదొరలకు ఎస్టీ ధృవీకరణ పత్రాలు కే గోపాలపురం అనే గ్రామం పేరుతో ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు పింఛన్లు 2006 సంవత్సరం చట్ట ప్రకారం అటవీ హక్కుల కొండపోడు భూములకు పట్టాలు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు। 1906 సంవత్సరం నుంచి పొందుపరిచిన కే గోపాలపురం గ్రామం రికార్డును ఆన్లైన్లో గ్రామ పంచాయతీలో ఉంచాలని తెలిపారు। కుల ధృవీకరణ పత్రాలు మా గ్రామానికి బదులు మల్లేపల్లి ఎన్టీ రాజాపురం పేరున ఎస్టీ ధృవపత్రాలు మంజూరు చేస్తున్నారని, కాబట్టి మా గ్రామంలోని మాకు కుల ధృవీకరణ పత్రాలు ఇప్పించాలని తహసీల్దార్ శ్రీనివాసరావును వినతి పత్రంలో కోరారు। ఈ కార్యక్రమంలో కొండపర్తి నాగార్జున, పందిరి ప్రసాద్, కె అర్జునుడు, జకంపుడి రాజా, నాగులపల్లి అచ్చిరాజు, ఈరేటి పోలమ్మ, మురతలక్ష్మి, మువ్వ గంగమ్మ తదితరులు పాల్గొన్నారు। పేరు ఏగుపట్టి అర్జునరావు అండి। నేను సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి। ఈరోజు గండేపల్లి మండలం తహసీల్దార్ వారి కార్యాలయం ద్వారా ధర్నా ఉద్దేశం ఏంటంటే, గోపాలపురం గిరిజనులు ఎవరైతే ఉన్నారో వారు గోపాలపురం రెవెన్యూ పరిధిలో లేరు। వీళ్ళందరూ కూడా లేకపోతే ఇతర గ్రామాల్లో సర్టిఫికెట్లు వస్తూ ఉన్నాయి రెవెన్యూ। అలాగే కుల సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో ఈ గ్రామంలో రావట్లేదండి, బయట గ్రామాలు కుల సర్టిఫికెట్లుగా ఇస్తూ ఉన్నారు। అందుకోసం గోపాలపురంలో నివసిస్తున్న గిరిజనులందరికీ గోపాలపురం పేరుతోటే గిరిజనులందరికీ గిరిజన సర్టిఫికెట్లు ఇవ్వాలి। అలాగే అక్కడ గిరిజన సాగు చేసుకున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి। అలాగే ఇల్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించుకోవడానికి 10 లక్షల రూపాయలు ప్రభుత్వం గ్రాంట్ చేయాలి। ప్రతి గిరిజనునికి కూడా బయట ఉన్నటువంటి రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి గిరిజనులందరినీ కూడా గోపాలపురం పరిధిలోనే రెవెన్యూగా చేర్చి, అలాగే జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజనులందరినీ కూడా ఏజెన్సీలో కలపాలని, అలాగే ప్రభుత్వం గిరిజనుల పట్ల నిర్లక్ష్య వైఖరి ఏదైతే ఉందో నశించాలని, అలాగే వీరందరికీ ఈ కార్యక్రమాలు వీళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం నెరవేరే వరకు మేము పోరాడతాం। అలాగే 50 సంవత్సరాల దాటిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలండి। గిరిజనుల పిల్లలు ఎవరైతే సర్టిఫికెట్ లేక పై చదువులకి వెళ్ళలేకపోతూ ఉన్నారు। అందుకోసం రెవెన్యూ అధికారులు, ప్రభుత్వం అధికారులు గుర్తించి వీరందరికీ మేము చెప్పినటువంటి డిమాండ్లన్నీ పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తాం।